ఇదేంటి నాకిచ్చిన కూరగాయలన్నీ కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి. రే రవి, ఏంటి ఇవి ఇచ్చావు? నా దగ్గర అవే ఉన్నాయి, అవే తీసుకొచ్చాను. బయటికెళ్ళి తెచ్చే టైం కూడా లేదు. మనం ఓడిపోతామా? లేదక్క, నువ్వు ఓడిపోకూడదు. ఒక్క నిమిషం. హర్ష, నేను వంట స్టార్ట్ చేస్తాను. ఎలా అక్క? ఇక్కడ బియ్యం మాత్రమే ఉన్నాయి. అవి చాలా హర్ష. అమ్మాయి పుదీనా బాగుందమ్మా. పుదీనా రైస్ చేద్దామమ్మా. హర్ష, ఇవి బానే ఉన్నాయి, నేను వంట స్టార్ట్ చేస్తాను. ఆ పుచ్చులతో మిగిలిన వాటితో అదేంటి చేసేది? రేయ్, మీరు బాగా వండండ్రా. సరే అక్క. మన దగ్గర అన్నీ ఉండి ఈ సామాన్లతోటి ఇవి చేస్తే అదేంటి అన్నంతోటి అన్ని రకాల వంటలు చేసింది? నువ్వు వండరా, నేను చూస్తున్నానుగా. అక్క, ఏమీ లేకుండానే మ్యాజిక్ చేసావు కదా. టమాటా రైసు, జీరా రైసు, కొత్తిమీర రైసు, వీటికి నంచుకోవడానికి రోటి పచ్చడి. మా అమ్మ అంటే ఏమనుకున్నామో అయ్యా, వండర్ ఉమెన్. ఈ సిరి మామూలుది కాదు. జరా మన అయ్యాయా? రెడీ అక్క. మీ దగ్గర అన్ని కూరగాయలుండి మీరు చేసింది ఇదేనా? మా అమ్మ దగ్గర ఏమీ లేకపోయినా చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో. రే క్రిష్, అలా అనద్దు నాన్న. శకుంతల గారు, మీరెళ్ళి మీ వంటలు మా సార్కి రుచి చూపించండి. సరే, వెళ్తాను. అక్క, ఇప్పుడు నీ వంటలు కూడా తీసుకొనిరా. ఏంటక్క అలా పడిపోయాయి? వంటలు ఇంకేమైనా ఉన్నాయా? లేవు హర్ష. వీటిని టేస్ట్కి ఏం పెట్టలేం కదా అక్క.